హలో హలో ఎక్స్క్యూజ్ మీ. హలో మిమ్మల్ని ఒకసారి రారా చెప్పండి. ఫోన్ తర్వాత మాట్లాడదు, ఒకసారి నాతో మాట్లాడండి. సరే మీరు కూడా ఇక్కడ దగ్గర రండి. పని ఉంది నీతో కూడా. ఇట్లా మీరు కాలేజీయా? మీరు కాలేజీయా? ఎక్కడ? అవునా? అంటే ఎంత చదువుకుంటున్నారు? ఈ అంతా ఎందుకండి, మీరు దేనికి ఏం పని అంటే మీతో కొంచెం మాట్లాడాలి, అందుకని ఆపా. చెప్పండి. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు? మీకెందుకు అవన్నీ? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని అంతే. లేరు. కొంచెం దగ్గర రా. ఏం చేయండి నిన్ను. ఇక్కడికి రా, నువ్వు కూడా రా. ఇక్కడ రా. ఇంకా మీ దగ్గర రావాలి. రండి రండి. వద్దు మరి ఇక్కడ దగ్గర రా. సరే చెప్పండి. అంటే మీ ఇద్దరి కోసం, అంటే నేను కాలేజీ కుర్రోళ్ళ కోసం నేను వెరైటీ ఇంట్లో తయారు చేశాను అనమాట. బుక్స్ కాదు, చూపిస్తా ఆగండి. ఇదిగో ఇందులో ఉంది, చూపిస్తా. ఇది ఇంట్లోనే తయారు చేస్తాను. ఏంటది? చెప్తాను ఆగు, అంత కంగారు ఏంటి? నువ్వు కూడా చూసావు కదా. ఏంది నేను చూడలా. చూస్తాను, దగ్గర రా, చూపిస్తా. దగ్గరకు వచ్చే దూరం నుంచి కళ్ళు. ఏంది చూడు. ఏంది? ఇది ఇంట్లోనే తయారు చేస్తాను అనమాట. అంటే మీకు కుర్రోళ్ళకి బాగా మాకు బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. అంటే బయట కొంటే వాళ్ళు సరిగ్గా చేయరు కదా, అందుకని నేను ఇంట్లో నుంచి తయారు చేశాను అనమాట. అది ఇంట్లో తయారు అంటే నేను డబ్బుల కోసం తయారు చేస్తున్నాను అనమాట. కావాలంటే మీకు ఫ్రీగా ఇస్తాను. అంటే నాకు అదే బాగా ఇంప్రూవ్మెంట్ అవడానికి. కాకపోతే దగ్గరికి వచ్చి మా అరవబాకండి, వేరే వాళ్ళు చూసి ఏమని అనుకుంటారు. అంటే నేను సేల్స్ కోసం పెడుతున్నా. అవి అమ్మడా అయినా జాంపర్లు అమ్ముకుంటాడు ఆ పిల్ల, నువ్వేంది అది అమ్ముకుంటున్నావు? అంటే దీని మీద మనీ ఎక్కువ వస్తాయి కదా, అంటే కుర్రోళ్ళు ఉడుకు రక్తం కదా, ఆగలేరు కదా, అందుకని నేను అమ్ముతున్నా. మీరు ఉడుకు రక్తం కాదా? మనం వెళ్ళిపోదాం. సరేగా, ఒక్క నిమిషం ఉండు. ఏడికెళ్తావు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ నుంచి చదువుకోవాలి. మేము కూడా చదువుకునే వాళ్ళమే రా. ఈ అమ్ముకొని బతుకుతున్నా, పుస్తకాలు కొనుక్కొని. పుస్తకాలు అమ్ముకోవచ్చు. అదేంది నాకు అమ్మడం. పుస్తకాలు ఎట్లా అమ్ముకుంటా? పుస్తకాలు కావాలంటే ఇట్లాంటివి అమ్ముకోవాలి కదా. ఇదిగో బ్యాగ్ లో మొత్తం అయ్యే ఉన్నాయి. పని చేసుకోవచ్చు అమ్ముకునే బదులు. బ్యాగ్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, అందుకని జాంకాయలు అవి అమ్ముకుంటే ఎక్కువ కొనుక్కోరబ్బా. ఇది మరి గలీజ్గా పబ్లిక్ లో అంటే మీరు అబ్బాయిలు కదా, అంటే బాగా యూజ్ అయ్యింది. ఇంట్లో నా చేతులతో నేనే తయారు చేశాను అనమాట. ఇది అంటే బాగా అంటే పగిలిపోకుండా బాగా పనిచేసిద్ది. దేనికి అమ్మాయిలు అవన్నీ ఎందుకు నీకు? నాకు చెప్పు, నాకు కావాలబ్బా. ఇంటెలిజెంట్ ఫెలో.